రక్షణ కావాలంటే హల్లెలూయా. ప్రియులారా, మరి దయచేసి దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 11వ అధ్యాయము. ఈ గృహస్థులు బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి సిస్టర్ గారు దేవుడి ప్రేమను బట్టి మనల్ని ఎంతగా ప్రేమగా ఆహ్వానించారు కనుక ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. యోబు గ్రంథంలో దేవుని ప్రియమని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కనైనటువంటి మాటలు మరి మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలంటే 11వ అధ్యాయము 15వ వచనము, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు. మనిషి ఎప్పుడు నిర్దోషిగా ఉంటాడు అని అంటే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉన్నప్పుడు నిర్దోషిగా ఉంటాడు. పాపానికి దూరంగా ఉన్నప్పుడు నిర్దోషిగా ఉంటాడు. కల్ముషము లేనప్పుడు నిర్దోషంగా ఉంటాడు. కపటముకు దూరంగా ఉన్నప్పుడు నిర్దోషిగా ఉంటాడు. లోకములో నుంచి వేరు చేయబడినప్పుడు నిర్దోషిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక అలాంటి సంతోషం ఈరోజు నీవు కావాలని అనుకుంటే దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు, నీవు నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదు. ఆ సంతోషము ఉన్నప్పుడట మనుషులు స్థిరపరచబడతారని బైబిల్ సెలవిస్తూ ఉందండి. ఏమండి? స్థిరపరచబడతారు. ఈ లోకాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి తన జీవితంలో ఏమండి ఆల్మోస్ట్ అన్ని దేశాలను కూడా జయించి మన దగ్గర వరకు వచ్చి ఆయన చివరికి తెలుసుకున్నటువంటిది ఏంటి అని అంటే, ఇంకా నేను పోరాడలేను, నేను యుద్ధము చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి ఆయన అలసిపోయి సొమ్మసిల్లిపోయాడు. మనిషి జీవితం సగటున 70, ఇంకా బ్రతికితే 80. దాని మధ్య ఆవేశము దుఃఖము అన్నాడండి. కనుక మనిషి జీవితం ఎంత బ్రతికినా 70-80 సంవత్సరాలు వాటి ప్రయాస, ఆయాసము, దుఃఖము. అంటే అంతవరకు కూడా మగవాడు సంపాదిస్తాడు, ఇంట్లో పిల్లలు భార్య గౌరవిస్తారు, సమాజము సొసైటీ కూడా మాట బలంగా ఆడగలడు కాబట్టి గౌరవిస్తారు. ఆ తర్వాత మాట గట్టిగా మాట్లాడలేడు. అందరూ కూడా ఇంట్లో ఎంత గొప్ప యజమాని ఉండి కూడా మరి ఆ యజమాని యొక్క విధానాలన్నీ కూడా ఆలోచన చేస్తే మన పరలోకపు యజమాని యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరా యజమాని అంటే యేసయ్య. యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే అందరూ కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, అందరూ నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, నిర్భయుడై నువ్వు స్థిరపర ఎందుకు అన్నాడు. అంటే మనిషి నిర్భయంగా ఉన్నప్పుడు మాత్రమే స్థిరపరచబడతాడండి. యథార్థంగా నువ్వు ఎంత సంపాదించుకున్నావని కాదు బిడ్డ, నీకున్నటువంటి దానిలో తృప్తిగా ఉండు. ఎందుకనంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, డబ్బుకు లోకము దాసోహం. మనిషికి విలువ లేదండి, కానీ డబ్బు ఉంటేనే మనిషికి విలువ అంటున్నారు. కానీ డబ్బు అన్ని విధాలా పనిచేయదని యేసుప్రభు చెప్పాడండి. డబ్బట ధనమట అన్ని విధాలా పనిచేయండి. వెండి బంగారంలో కూడా నావే అన్నాడండి. హగ్గయి గ్రంథంలో ఏమన్నాడంటే వెండి బంగారంలో కూడా నావే అన్నాడండి. అవి మనకి ఇస్తారు దేవుడు. ఏమని? అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోండి, కొనుక్కోండి, కనుక అవి మీరు కొనుక్కొని ఉంచుకోండి, కానీ అవసరం వచ్చినప్పుడు మీరు తాకట్టు పెట్టుకుని మీకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు. అంతేగాని మన దగ్గరే స్థిరంగా ఉంటుందని కాదండి. ఎంతో ఆశ కలిగి కొనుక్కుంటారు చాలామంది సిస్టర్స్, బ్రదర్స్. ఏదైనా అవసరం వస్తే నా కూతురు కన్నా ఈ బంగారం ఎక్కువ, నా కొడుకు కన్నా ఈ బంగారం ఎక్కువ, నా భార్య కన్నా ఈ బంగారం ఎక్కువ, నా భర్త కన్నా ఈ బంగారం ఎక్కువ, నా బిడ్డల కన్నా ఈ బంగారము ఎక్కువ, నా తల్లిదండ్రుల కన్నా ఈ బంగారం ఎక్కువ. ఏం చేస్తారండి? అమ్మి వేస్తారండి. కనుక అవన్నీ కూడా ఆయన ఇచ్చినవండి. అవి ఆయన పంపిస్తారు మన దగ్గరికి అండి. మనం ఏమనుకుంటామంటే మన కష్టార్జితం మేము కొనుక్కున్నాం అని అనుకుంటారు. కానీ అండి మన దగ్గర ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళు కూడా వాటిని ధరించుకోమన్నాడు. హల్లెలూయా.
అవి ఎప్పుడు వెళ్ళిపోతే ఎవరికి కూడా తెలియదు, కానీ వన్స్ పనే టైం అండి అవి ఏమవుతాయట. కనుక ఈ మధ్యకాలంలో ఒక తల్లి చనిపోయిందండి. చనిపోతే ఆ తల్లి చనిపోయిన కూతురు ముందు అన్నదట, అమ్మా అన్నీ తీసేసుకో, గాజులు తీసేసుకో, అన్ని కానీ ముక్కు పొడుగు మాత్రం ఉంచేయాలన్నదటండి. దగ్గర బంధువులు అందరూ కూడా వచ్చి, అమ్మమ్మ బంగారు ముక్కు పళ్ళే మీ అమ్మతో వెళ్ళిపోతుంది అంటే, అప్పుడు అమ్మ ఏమన్నది తెలుసా, మా అమ్మ ఆ ముక్కు పొడకని విడిచిపెట్టమని చెప్పింది. చూసారా, ఈరోజు ప్రియులరా, చివరికి కాళ్ళు మట్టలతో సహా ముక్కు పొడుగుతో సహా, అంటే బంగారు విలువ పెరిగింది కాబట్టి ఒకప్పుడు ముక్కు పొడుకు 500, 300, 150, 1000 రూపాయలు పెడితే వచ్చింది. ఇప్పుడు అది కూడా చాలా ఎక్కువ. చూసారా, మన సహోదరుడు చెప్తున్నాడు 5000 ఎడితే కానీ రావట్లేదట. అంటే కొనే ఉంటాడు. దేవుని స్తోత్రం కదండి, అంతే కదండి. కనుక దేవుని ప్రియమైన కొంతమందికి ముక్కు పుడక అందంగా ఉంటుందని కొంటరండి ప్రియులరా, కానీ అందచందాన్ని కలుగు చేసిన వాడు యేసయ్య. ఆయన ఇచ్చిన సౌందర్యము, ఆయన ఇచ్చినటువంటి ఏమండి అందం, ఇవన్నీ కూడా ప్రియులరా ఆయన ఇచ్చినటువంటివి. కనుక నువ్వు మనుషుడికి నిర్భయంగా ఉండి నువ్వు స్థిరపరచబడతావు. దేనికి భయపడాల్సిన పని లేదు తమ్ముడు చెల్లెమ్మ. నీ కష్టార్జితాన్ని నువ్వు కష్టపడి నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు కష్టపడి మాత్రమే నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎవరికి భయపడద్దు, ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండు. ఎందుకు అని అంటే వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలని చాలామంది అనుకుని అనేకమైన సమస్యలు అనే దినము పెద్ద పెద్ద వాళ్ళు కూడా పడిపోతున్నారండి. ఒక ఆయన అండి పెద్ద కుబేరుడు ఉన్నాడండి. ఆయన వార్షిక ఖరీదు ఎంతో తెలుసా అండి, కొన్ని వేల కోట్ల రూపాయలండి. ఆయన నడిస్తే ఏమండి ఒక బంగ్లాకి నడిచి వెళ్ళాలంటే అంత ఖరీదైన ఫ్లైట్లోని హెలికాప్టర్లు వెళ్తారండి. చివరికి ఆయనకి ఏమండి మనిషికి ఏమైందో తెలుసా, ఒక భయంకరమైనటువంటి వ్యాధి సంభవించింది. ప్రియులరా, ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, ధనము అది అవసరాన్ని బట్టే కానీ ఎమోషన్స్కి ధనం ఎప్పుడు కూడా దారి ఇవ్వదు. డబ్బు ఉంది కానీ జబ్బు ఉంది. అమ్మా ఏం చెప్పాను, డబ్బు ఉంది కానీ ఎంత డబ్బు పెట్టినా రోగం బాగోదట. ఇప్పుడు ఏంటి పరిస్థితి ప్రియులరా, ఒక మనిషి పోతే అలాంటి మనిషి మరలా వస్తాడా? ఒక వ్యక్తి పోతే అలాంటి వ్యక్తి మరలా వస్తుందా? ఒక తల్లి పోతే అలాంటి తల్లి వస్తుందా? ఈ బంధాలకి బంధుత్వాలకి ఏమాత్రము దారి ఇవ్వకుండా నా డబ్బు నా డబ్బు నా డబ్బు అని అనేక మంది డబ్బు వెనక అసలు పరిగెడుతూ ఉన్నారు. ఉండాలండి, తగు మాత్రంలో ఉండాలండి. ఏమని జ్ఞాని అని సొలొమోను ఏమంటా తెలుసా, నన్ను గొప్పవాడిగా ఉంచుకో, నన్ను పేదవాడిగా ఉంచుకో, నాకు అనుదినము కావాల్సిన ఆహారం నువ్వు దయచేయమన్నాడు. హల్లెలూయా. అలాంటి ఆహారం ఇచ్చి అనుదినం కూడా అణ్వస్త్రాలకు లోటు లేకుండా నువ్వు ఆరోగ్యకరంగా ఉంటే నీకంటే లక్షాధికారి భూమి మీద ఎవరు కూడా లేరు. చప్పట్లు కొట్టుకొని నీకంటే భూమి మీద లక్షాధికారి ఎవరు కూడా లేరు. నువ్వు నిర్భయంగా ఉండి నువ్వు స్థిరపరచబడతావు. చెల్లెమ్మ తమ్ముడు నువ్వు స్థిరపరచబడతావు. కనుక నువ్వు సంతోషంగా ఉండు, నిర్భయంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుణ్ణి అడుగు, దేవుడు మంచి మార్గం తెరుస్తాడు. ప్రభువుని అడుగు, మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ప్రభు మాత్రమే రక్షకుడు, ప్రభు మాత్రమే నిజమైన దేవుడు, ప్రభు మాత్రమే మంచి మార్గంలోనే నడిపించేవాడు. దేవుడి మాటలు దీవించును గాక.